స్పైసెస్ బై అమ్మ మీరు విన్నారు, చూస్తున్నారు, వాడారు. అంటే మీకు ముఖ్యంగా నేను రాక్ సాల్ట్ గురించి చెప్పాలండి. కొంతమంది ఏమంటారు, రాక్ సాల్ట్ అంటే ఏంటి? సాల్టేనా? లేపోతే సాల్ట్ వేరు, రాక్ సాల్ట్ వేరు అడుగుతున్నారు. అంటే నేను చెప్పేదేంటంటే, రాక్ సాల్ట్ అనేది ఇవాళ ఎక్కువ శాతం ఎందుకు వాడుతున్నారనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఒకప్పుడు కళ్ళుప్పు వాడేవాళ్ళం. తర్వాత కళ్ళుప్పు ఒక సాల్ట్ రూపంలో వచ్చింది. ఇవాళ కళ్ళుప్పు పక్కన పెట్టారు. అలాగే సాల్ట్ పక్కన పెట్టారు. రాక్ సాల్ట్ అనేది హిమాలయ సాల్ట్ అంటారు. పింక్ సాల్ట్. ఇది కాస్ట్ అంటే ఓ వందల వందలు ఉండదండి. దీని మీద ఎంఆర్‌పి రూ. 100 ఉంటది. కానీ కేజీ సాల్ట్ వస్తదండి. దీనివల్ల ఏంటి ఉపయోగాలు ఏంటంటే, ఇవాళ బీపీలు, షుగర్‌లు కంట్రోల్ అవ్వటానికి డాక్టర్ సజెస్ట్ చేసేదేంటంటే, రాక్ సాల్ట్ వాడటం వలన బీపీలు కంట్రోల్ అవుతాయి. రాక్ సాల్ట్ వాడండి అని చెప్పేసి డాక్టర్స్ మొత్తుకుంటున్నారు. కానీ చాలా మందికి ఈ రాక్ సాల్ట్ ఎక్కువేయాలా? తక్కువేయాలా? అది కొంచెం వేస్తే సరిపోద్దా? ఇది ఎక్కువేయాలని చెప్పేసి ఆలోచన. ఇప్పుడు మనము కూరలనేది మనం వండినప్పుడు కొంచెం ఉప్పు తగ్గితే మళ్ళీ ఎక్కువేసుకుంటాం. ఒకసారి ఎక్కువైతే కొంచెం తగ్గిచ్చేసుకుంటాం. అలాగే ఇప్పుడున్న సాల్ట్‌లు ఏ రకంగా అయితే వాడుతున్నారో, సేమ్ ఇది కూడా అలాగే వాడొచ్చు. దానికి దీనికి తేడా ఏమీ లేదు. నేను చెప్పేదేంటంటే, ప్రజలు ఇవాళ టెక్నాలజీ పరంగా ముందుకు ఎలా ఎళ్ళామో, అలాగే టెక్నాలజీ పరంగా మన హెల్త్ పరంగా ఇప్పుడు ఒకప్పుడు కా క కల్లు సాల్ట్ వాడినప్పుడు ఏ రోగాలు లేవు. ఓకే. క క కల్లు సాల్ట్ వాడట్లేదు కదా! కల్లుప్పు. సాల్ట్‌కెళ్ళిపోతున్నారు కదా! సాల్ట్‌కెళ్ళిపోతే రాక్ సాల్ట్ వాడండి. రాక్ సాల్ట్ వాడటం వలన నేచురల్ అనమాట. హిమాలయాలు కొండల్లో నుంచి వచ్చిన సాల్ట్ రాక్ సాల్ట్. అక్కడ హిమాలయాల నుంచి వస్తది కాబట్టి ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చేటప్పటికి చాలా లాంగ్ ఉంటది కాబట్టే ఈ సాల్ట్ ఇంత ఖరీదుంది. దీంట్లో విచిత్రమైనది ఏమీ లేదు. దాన్ని పగలగొట్టి చేయటం కూడా ఏది ఇలాగంటే నలిగిపోతది. చాలా చాలా గట్టిగా మీరు చూసే ఉంటారు. ఇవాళ రోడ్ల మీద కూడా ఏంటంటే దిమ్మలు పెట్టి అమ్ముతున్నారు. అయి తీసుకొచ్చి మీరు పగలగొట్టుకునే పరిస్థితి అయిపోతుంది. నేను చెప్పేదేంటంటే, ఇది చాలా బావుంటదండి. క్వాలిటీలో నంబర్ 1 క్వాలిటీ. రాక్ సాల్ట్‌లో కూడా ఎచ్చి పిచ్చి క్వాలిటీ కాదు. నంబర్ 1 క్వాలిటీ మేము పెడుతున్నాము. రాక్ సాల్ట్ నంబర్ 1గా ఉంటది. దయచేసి మీరు ఇక నుంచి మనం ఎన్నో ఇప్పుడు కాఫీ పొడి ఉందండి. ఫిల్టర్ కాఫీ నుంచి ఇవాళ బ్రూ కాఫీకొచ్చాం. అలాగే మనం సాల్ట్ దగ్గర నుంచి రాక్ సాల్ట్‌కి రావాలి. మనం మారాలి. ఎందుకంటే ఇప్పుడున్న మన పని ఒత్తిడి వల్ల ప్రతి ఒక్కళ్ళకి షుగరు, బీపీ అంటే కామన్ అయిపోయింది. ఇవాళ 40 ఏళ్ళు, 30 ఏళ్ళు దాటినియంటే ఇవాళ షుగర్, బీపీలొస్తున్నాయి. మీరు రాక్ సాల్ట్‌కి అలవాటు పడండి. రాక్ సాల్ట్ తీసుకోండి. స్పైసెస్ బై అమ్మ అనే బ్రాండ్‌ని మీరు కొనండి. దయచేసి వాడండి. క్వాలిటీ నంబర్ 1గా ఉంటది. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా సాల్ట్‌ని వాడండి.